ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీ అందరికీ మన ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, జీవితంలోని శ్రేష్టమైన విషయాలు గాయపడ్డ వల్లనే లభిస్తాయి. రొట్టెలను తయారు చేయాలంటే గోధుమలను ముందుగా పిండి చేయాలి. సాంబ్రాణిని బొగ్గుల మీద వేస్తేనే పరిమళ ధూపము వస్తుంది. నేలను పదునైన నాగలితో దున్నుతేనే విత్తనాలు చల్లడానికి అనువుగా ఉంటుంది. ఆ విధముగానే విరిగి నలిగిన హృదయమే దేవునికి సంతోష కారణం. ప్రియులారా, జీవితంలో అత్యానందకరమైన విషయాలు దుఃఖములో నుండి మొలకెత్తినవే. మానవ ప్రవృత్తి ముందు శ్రమలను అనుభవిస్తేనే గాని లోకానికి ఆశీర్వాదకరముగా రూపుదిద్దుకోదు. ప్రియులారా, కళ్ళ ముందు మన చుట్టూ కనిపిస్తున్న బంధాలను, మనుషులను చూసి అంతా మనవారే అని మురిసిపోతాం. వారిపై ప్రేమను పెంచుకుంటాం. కాలాన్ని, లోకాన్ని మరిచిపోయి బ్రతుకుతూ ఉంటాము. కానీ జీవిత గమనములో కాలక్రమేణా ఎదురవుతున్న సమస్యలను బట్టి, కాలాన్ని బట్టి మనము ప్రేమించిన వారి ప్రేమలో మార్పు అనేది వస్తుంది. మనుషులు, పరిస్థితులు అన్నీ కలిసి మనల్ని ఒంటరిని చేస్తాయి. అప్పుడు అనిపిస్తుంది, నాకు ఎవరూ లేరు అని. చివరికి నేను అనాథని అని. ఇలాంటి ఒంటరితనము అనేది భూమిపై పుట్టిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో ఎదురైన సంఘటన. ఇది అనుభవపూర్వకమైన గుణపాఠమిది. ప్రియులారా, ఇటువంటి పరిస్థితే యాకోబుకి ఎదురైంది. 4 భార్యలు, 12 మంది పిల్లలు, చుట్టూ వేల కొలది పశువులు, దాసదాసీలు అయినను చంపేయాలని కోపముతో ఎదురొస్తున్న అన్నను ఎదుర్కొనలేక, నేను చస్తే చస్తాను, నా వాళ్ళు అయినా బ్రతుకుతారు అని అందరినీ పంపించివేసి ఒంటరిగా మిగిలిపోయాడు యాకోబు. బాధను చెప్పుకోవడానికి, పంచుకోవడానికి ప్రక్కన ఎవరూ లేరు. నిషిది రాత్రిలో ప్రకృతి ఒడిలో ఒంటరిగా మిగిలిపోయాడు యాకోబు. ప్రియులారా, యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడే మిగిలిపోయెను అన్న వచనముల ప్రకారము దేవుని కోసం ఎన్నో ఘనకార్యాలు పూనుకున్నాడు. ఎందరికో వ్యతిరేకంగా నిలబడ్డాడు. ఎన్నో సాహసాలు చేశాడు. ఎందరినో బ్రతికించాడు. దేవుని ప్రవక్త అయిన ఏలియా. కాని దుష్టురాలైన ఒక స్త్రీ అన్న మాటలు తనని ఎంతగానో గాయము చేశాయి. తన భర్తకి వ్యతిరేకముగా నిలబడినందున, పోరాటము చేసినందుకు చంపేస్తాను అని బెదిరించింది. నాకు కూడా ఎవరైనా ఉండి ఉంటే ఇలా ఈవిడ నన్ను బెదిరించగలదా అని అనుకున్నాడో, లేక నా పక్కన నిలబడి నా నిమిత్తము పోరాడటానికి ఎవరూ లేరు అనుకున్నాడో, మరి ఒంటరిగా అందరికీ దూరముగా ప్రపంచాన్ని మరిచి మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువవాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాడు. ప్రియులారా, చుట్టూ వేల మంది ప్రజలు, ప్రాణాలు ఇచ్చే స్నేహితులు, అనేక మంది భార్యలు, బిడ్డలు, ఎన్నో బాధ్యతలు, అన్నిటితో ఎప్పటికప్పుడు సతమతమవుతూనే ఉన్నాడు రాజైన దావీదు. ఇన్ని బాధ్యతలు ఉన్నప్పటికీ, ఇంతమంది ప్రజలు తన చుట్టూ ఉన్నప్పటికీ తన మనస్సును అర్థము చేసుకునేవారు, తన గురించి ఆలోచించేవారు, తన హృదయాన్ని చేరినవారు కొదువైపోయారేమో. ప్రేమించిన భార్యలు సైతం, కన్నబిడ్డలు సైతం అర్థము చేసుకోలేదేమో. ఒంటరితనానికి గురయ్యాడు. ఆ ఒంటరితనములో నేను ఏకాకిని బాధపడువాడను, నా వైపు తిరిగి నన్ను కరుణింపుము అని దేవునికి మొరపెట్టుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని స్తుతించే గాయకుల బృందములో ఒకడు నిత్యము ధర్మశాస్త్రమును బోధిస్తూ, ధ్యానిస్తూ జీవించే వ్యక్తి కీర్తనాకారుడైన ఆసావు. అయినను
లోకములో జరిగే సంఘటనలు అతన్ని గాయపరిచాయి. యథార్థముగా ఉంటే ఎన్నో నష్టాలను, కష్టాలను ఎదుర్కొంటున్నాడు. ఏమి చేయాలో తెలియలేదు. ప్రియులారా, ఈ లోకములో ఒక మనిషికి ఎవరు శాశ్వతముగా తోడు నిలవరు అని తెలుసుకున్నాడు. అందుకే ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు కూడా నాకుండగా లోకములోనిది ఏదియూ నాకక్కరలేదని దేవునితో ఆసావు చెబుతున్న మాట. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము వినిచిన్న నీ పరిస్థితి కూడా ఇదేనేమో. నీవు ప్రేమించిన వారే నిన్ను మోసము చేశారేమో. నీతో కడవరకు ఉంటారని ఆశించిన వారే నిన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయారేమో. 9 నెలలు మోసి కని పెంచిన కన్నబిడ్డలే నిన్ను అనాథ శరణాలయంలోనూ వృద్ధాశ్రమంలోనే పెట్టారేమో. నీలో లోపాలు, రోగాలు ఉన్నాయి అని నీకు దూరముగా ఉంటున్నారేమో. నాకంటూ ఎవరూ లేరని ఏడుస్తున్నావేమో. అందరూ కలిసి నిన్ను ఒంటరిని చేశారేమో. అయితే పరిశుద్ధ లేఖన భాగములోని అనేక మంది జీవితాలను ఒకసారి చూడు. వారు కూడా వివిధ రకములైన పరిస్థితుల ద్వారా ఒంటరితనమును అనుభవించిన వారే. అయితే ప్రియ సహోదరి, సహోదరుడా, వారందరూ మాత్రం అట్టి స్థితి నుండి బయటపడ్డారు. అది ఎలా అంటే, అందరూ కనిపెట్టింది ఆ సర్వశక్తుడైన దేవుని యొద్దనే. అందరూ ఎదురు చూసింది ఆ దేవుని సన్నిధిలోనే. అందరూ మొరపెట్టింది ఆ విమోచకుడికే. అందుకే ఆయన వారి ప్రార్థనను ఆలకించాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఒంటరిగా మిగిలిపోయిన వారందరూ దేవుని చెంతకు చేరారు, పెనుగులాడారు, ప్రార్థించారు. ఫలితముగా ఒంటరిగా అయిన యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. మరణాపేక్ష కలిగిన ఏలియా గొప్ప ప్రవక్త అయ్యాడు. ఏకాకి అయిన దావీదు దేవుని హృదయానుసారుడయ్యాడు. అబాసు పాలైన ఆసావు దేవుని సన్నిధిలో జీవించాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఒంటరితనముతో ఏకాకిగా కుమిలిపోతున్న నీవు ఒక్కసారి ఈరోజు దేవుని యొద్దకు రా. తన 2 చేతులు నీ వైపు చాచి నీకోసం ఎదురుచూస్తున్నాడు. నీ ప్రేమ కోసం పరితపించిపోతున్నాడు. మనుషుల్లా విడిచిపెట్టాలని కాదు, వెలివేయాలని కాదు, అనాథని చేయాలని కాదు, ఒంటరితనము ఏమిటో తెలిసొచ్చేలా నిన్ను మార్చాలి అని కాదు, కాని తన ప్రేమను నీకందివ్వాలని, తన కౌగిలిలో నిన్ను సేదతీర్చాలని. కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన ప్రియ సహోదరి, సహోదరుడా, ఇప్పటికైనా దేవుని సన్నిధికి చేరు. ఎందుకంటే ఆయనే మనల్ని అనాథలుగా విడువడు. ఆయన తప్ప ఈ లోకములో మనకెవరూ లేరు. కాబట్టి మన చింతలు, బాధలన్నీ కూడా ఆయన పైన వేసి ఆయనను ఆధారము చేసుకొని ఆయనను వెంబడిస్తూ నడుస్తాం. అటు రీతిగా మన జీవితాలను, మన కుటుంబాలను సరిచేసుకొనుటకు అటువంటి గొప్ప కృప, ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును, మీ కుటుంబమునకును, మరియు మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కరుణగల రెక్కల చాటున సంరక్షించి భద్రపరిచి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన ప్రియ పరలోకమందున్న పరమతండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను తెలియజేయుచున్నాం. దేవ, గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరిచి మరొక శ్రేష్టమైన నూతన దినమును మాకు బహుమానముగా దయచేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే వందనాలను తెలియజేయుచున్నాం. దేవా, ఈరోజు నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానానికే మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేయుచున్నాం. అవును దేవా, ఈ లోకములో నీవు తప్ప మాకెవరూ లేరు నాయనా. దేవా, మేము ఈ లోకానుసారముగా ఈ ప్రపంచములో ఉన్న ఎవరిపైన మేము ఆధారపడినా అందరూ మమ్మల్ని ఒంటరిగా వదిలివేసి వెళ్ళిపోయేవారే నాయనా. ఎన్నటికీ మమ్మల్ని విడువనని వాగ్దానము చేసిన నిన్ను మాత్రమే నమ్ముకొని నీపై ఆధారపడి నీ యందు విశ్వాసము కలిగి జీవించినట్లు మాకటువంటి కృపను దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, మా పితరుల వలె మేము కూడా మీపైనే విశ్వాసము కలిగి జీవించులాగున మాకటువంటి దృఢమైన విశ్వాసమును, హృదయమును దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, మా చుట్టూ 1000 మంది ఉన్నను, ప్రాణాలు ఇచ్చే స్నేహితులు ఉన్నను, ఎవరు కూడా నా తండ్రి
చివరిదాకా మాతో వచ్చేవారు కాదు. కాబట్టి ప్రభువా, మీపైనే ఆధారపడి మీ మార్గములో నడుచుటకు మీ కృపను మాకు దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, ప్రత్యేకముగా ఈరోజు బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటము చేత బిడ్డల్ని ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా సంతోషకరమైన జీవితము బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. దేవ, శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని దినాన్ని జ్ఞాపకము చేసుకుని మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ స్వస్థతను, మంచి ఆరోగ్యంను బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవా, ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా, బిడ్డలందరినీ మీ హస్తాలకు అప్పజెప్తా ఉన్నాం. అయ్యా, ప్రతి బిడ్డ యొక్క హృదయవాంఛ ఎరిగిన దేవుడో వింటున్నావు. ఏ బిడ్డ, ఏ అక్కర, ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో, ఆకాశమందు ఆసీనుడవైన తండ్రి, వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఆలకించి వారి జీవితాలలో, వారి కుటుంబాలలో, వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి శోధన, దుఃఖము, ఆయాసము, అంధకార సంబంధమైనటువంటి ప్రతి సమస్యను తీసివేసి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకుని ముందుకు నడిపించుమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.